గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ముందుగా మీడియా, అక్కడ లేని మీడియా, ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్ అయింది నాది, అక్కడ అక్కడ మిస్ అయిన మీడియాకి ఇక్కడ హాయ్. నేను కూడా మిస్ మీకు నైట్ నుండి చూస్తున్నాను. అంటే అక్కడ ఖమ్మం ప్రీ రిలీజ్లో, ప్రీ రిలీజ్ నైట్ పొద్దున్న ప్రెస్ మీట్లో, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో నిన్నటి నుండి మాటి మాటికి కనిపిస్తున్నాను నేను మీకు. సో కానీ మీకు నేను కాస్ట్యూమ్ కూడా చేంజ్ చేసుకోకుండా వచ్చేసిన గ్యాప్లో. సో యా, జోక్స్ అపార్ట్, మెన్షన్ హౌస్ మల్లేష్ నాకు ఇవన్నీ షూట్ సెట్లోనే చూపించాడు నాకు శ్రీనాథ్. టీజర్ ఫౌండ్ ఇట్ వెరీ వెరీ రూటెడ్ అండ్ వెరీ ఎగ్జైటెడ్. నేను అప్పుడే చెప్పినండే లైక్ ఐ డెఫినెట్లీ కమ్ అని చెప్పి. రేపు రిలీజ్ ఉంది కదా, ఎట్లా వస్తావు అంటే, అవును నేనేం క్యూబ్లో కూర్చొని ఎక్కా కదా, సినిమా వస్తా పర్లేదు అని చెప్పి వచ్చిన. యాక్చువల్లీ పని ఏముండదు, రేపు రిలీజ్ అంటే ఏముంటుంది నాకు, స్ట్రెస్ కొంచెం ఇట్లా మనుషుల మధ్యలో ఉంటేనన్నా స్ట్రెస్ తగ్గుతుంది. సో అండ్ టీంలో కూడా నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అమ్మముత్తు వచ్చేసి హీ వాజ్ అసోసియేట్ డిఓపి ఫర్ హిట్ 1కి చేసిండనమాట. సో హ్యాపీ టు సీ యూ ముత్తు, ఆల్ ద బెస్ట్. యా, అండ్ సురేష్ బొబ్బిలి గారు, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మన విరాట పర్వం మ్యూజిక్ అండి. నేను మర్చిపోయి, నేను మీలా ఒక అయినా కనిపిస్తే మ్యూజిక్ చాలా బాగా చేసిరని పలకరించాను. ఒకసారి పోయి షాపింగ్ మాల్లో నేను చేయనండి మ్యూజిక్ అన్నాడు ఆయన. ఫైనల్లీ మీకు చెప్తున్నా సార్, ఐ రియలీ లవ్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ గారు, ఐ మెట్ హిమ్ ఇన్ మెకానిక్ రాక్ సెట్లో కలిసాను అనమాట. బట్ సర్కిల్ ఆఫ్ లైఫ్ తిరిగి నేనే వచ్చిన అప్పుడు మాట్లాడిన తర్వాత. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం అన్న. డెఫినెట్లీ మీకు డబ్బులు రావాలి, ఎందుకంటే మళ్ళీ సినిమాలు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మా పాగల్ డైరెక్టర్ పాగల్ ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు, అందరు పాగలేలే ఆ టీంలో కానీ. అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. ధీరజ్ అన్న, కపుల్ ఫ్రెండ్లీ పెద్ద హిట్ కావాలి మా సినిమాతో పాటు. అండ్ ధీరజ్ అన్న కూడా నాకు అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసరు. డెఫినెట్లీ నీకు ఇంకా డబ్బులు రావాలి, ఆ టైంకి నా రెమ్యునరేషన్ పెంచాలి. సో దెర్ ఇస్ అ సెల్ఫిష్ రీజన్ బిహైండ్ దిస్ ఆల్సో. అండ్ తరుణ్ గురించి మీకే బోర్ కొడుతుంటుంది అనుకుంటే, ఎప్పుడు కలిసి తిరుగుతుంటాము, ఏదో ఒకటి మాట్లాడుతుంటాం ఒకరి గురించి ఒకలమని. బట్ తరుణ్, గుడ్ టు సీ యూ. అండ్ శ్రీనాథ్ గురించి చెప్పాలి. శ్రీనాథ్ ఈజ్ వెరీ 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 చాలా సున్నితమైన మనసున్న టాల్ మ్యాన్. యా, సో మనసు వెన్న, హైటే కొంచెం ఎక్కువ, పక్కన తిరిగా, అందుకే నేను ఎక్కువ. తరుణ్ ఏమో తెచ్చి డైరెక్ట్ పక్కన నిల్చోబెట్టిండు సినిమాలో. సో యూ గైజ్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ గై విత్ టైమ్. అండ్ హీస్ అంటే పీక్ ఆఫ్ ప్రొఫెషనలిజం. ఆయన మీద చూసుకుంటే నాకే ప్రొఫెషనలిజం కానీ, కొంచెం డిసిప్లిన్ కానీ, ఇవన్నీ కొంచెం ఆయన మీద నాకే తక్కువ. సో డెఫినెట్లీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. హిట్ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి ఐ హ్యావ్ బిన్ ట్రావెలింగ్ విత్ దిస్ గై కదా. అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ హ్యాపీయెస్ట్ గై వెన్ హీ వాజ్ కాస్టెడ్ ఇన్ ఈ నగరానికి ఏమైంది. సో యూ గైజ్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ అగైన్ అండ్ అగైన్. సో ఆల్ ద బెస్ట్ శ్రీనాథ్. అండ్ గాయత్రి గారు, మీరు కూడా అద్భుతంగా చేశారు. లైక్ వెరీ వెరీ రూటెడ్ పర్ఫార్మెన్స్ అనిపించింది. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ అండి. నైట్ నుండి అసలు ఈ 3 కాకుండా ఇంకేమైనా చేసిరా మీరు? ఇంకో 2 ఉన్నాయి తర్వాత. ఈ రోజా? అసలు ధీరజ్ గారి కపుల్ ఫ్రెండ్లీకి మీ ఓపిక దండం. మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద రిలీజ్. March 6th అందరూ థియేటర్లో సినిమా చూడండి. అండ్ రేపు మా ఫంకీ చూడండి విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్.